తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంధ్యా థియేటర్లో పుష్ప 2 సినిమా సందర్భంగా జరిగినటువంటి మరణంపై స్పందిస్తూ చాలా విషయాలు చెప్పడం జరిగింది. సరే, ఈ విషయాలన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు జరిగిన తర్వాత తన తరపున లేదా తాను కానీ లేదా ప్రభుత్వం తరపున ఒక స్పష్టమైన ప్రకటన చేసింటే ఇంత గందరగోళానికి కారణమై ఉండేది కాదు. కానీ ఇప్పుడు చెప్తున్నటువంటి స్టేట్మెంట్లు ఎవరు నమ్మాలనో ఎవరిని నమ్మకూడదో, నమ్మాల్సిన అవసరం ఏంటి, ఇప్పుడే ప్రభుత్వం ఎందుకు చెబుతుందా అనేది చాలా అనేక రకాలైనటువంటి అనుమానాలు రేకెత్తించే విధంగా ఉన్నాయి. నిన్న రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెబుతూ అక్కడ అర్జున్ గారు డైరెక్ట్గా సినిమాకి వచ్చి పోయింటే ఇంత జరిగి ఉండకపోవచ్చు, కానీ ఆయన అలా కాకుండా సినిమా థియేటర్కి వచ్చే ముందు రూప్ టాప్ పై రావడం, ర్యాలీగా రావడం, మళ్ళీ పోయేటప్పుడు కూడా ర్యాలీగా వెళ్ళడం మూలంగానే ఈ తొక్కిసలాట జరిగి దాని మూలంగా ఒక మహిళ, ఆమె కుమారుడు కూడా ప్రాణాపాయ స్థితిలో ఉండడం జరిగింది అన్నారు. సరే, రైట్, జరిగిన సంఘటన చాలా బాధాకరమైంది. ప్రభుత్వం తరపున కానీ అల్లు అర్జున్ తరపున కానీ ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా తిరిగి రాలేనటువంటి ఒక సంఘటన. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పినటువంటి విషయాలు అంతకు ముందేగానే చెప్పింటే చాలా బాగుండు. ఎందుకంటే నిన్న రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, ఒక రకంగా చెప్పాలంటే ఆయన మాటలన్నీ అర్థమైన తర్వాత మనకు ఇది ఉద్దేశపూర్వకంగా జరిగింది అనేటువంటి అర్థం వచ్చే విధంగా ఆయన చెప్పడం జరిగింది. అలా ఎందుకు చెప్తున్నాడంటే మనకు కూడా అర్థమైపోతుంది ఆయన మాటల్లో. ఆయన ర్యాలీగా రావడం, సినిమా చూడడం, సినిమా చూసిన తర్వాత బయట క్రౌడ్ ఎక్కువగా ఉంది, మీరు పోకపోతే వాళ్ళందరూ క్రౌడ్ అక్కడే ఉంటుంది, దాని మూలంగా ఎక్కువ ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుందని పోలీసు అధికారులు చెప్పినారని అప్పుడు అల్లు అర్జున్ బయటకు రావడం, బయటకు వచ్చినప్పుడు క్రౌడ్ అంతా ఒకపారి గుంపుకోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఆయన సిబ్బంది కానీ పోలీసులు కానీ మీరు ఒకపారి రూప్ టాప్ పైకి వచ్చేసి చేతులుపి వాళ్ళకి చెప్పేసి అందరూ వెళ్ళిపోతారు అని చెప్తూనే అక్కడ ఉన్నటువంటి ఆయనకు సెక్యూరిటీ వాళ్ళు అక్కడ వచ్చిన అభిమానులందరినీ అదుపు చేసే సందర్భంలో అటు ఇటు తోయడంలో దాని మూలంగా ఇబ్బంది జరిగింది. ఆ తొక్కిసలాటలో ఆ మహిళ కింద పడి చనిపోవడమే కాకుండా ఆమె కుమారుడు కూడా ప్రాణాపాయ స్థితిలోకి పోయినాడు అనేది చెప్పడం జరిగింది. సరే, అది జరిగిన సంఘటనే. కానీ ఇక్కడ మనకు చాలా అనుమానాలు ఏంటివి, రేవంత్ రెడ్డి గారు ఈ సంఘటన జరిగిన వెంటనే జరిగిన కొన్ని 2 రోజులకో 1 రోజుకో ఢిల్లీలో ఒక జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో ఈ యొక్క సంఘటనపై స్పందిస్తూ ఏమన్నాడు, ఏముంది స్పందించడానికి, అల్లు అర్జున్ ఏమన్నా ఒక సైనికుడా లేదా దేశ సరిహద్దులు కాపాడుతున్నాడా, దేశాన్ని కాపాడుతున్నాడా, ఆయనకి ఏమైనా ఫ్యాన్స్, మాకు కూడా ఫ్యాన్స్ ఉన్నారు అంటే ఆ మాటలు బట్టి మనకు ఏమర్థమవుతుంది, ఆడ ఏదో ఒక వ్యక్తిగతమైనటువంటి వివాదం జరుగుతుంది, లేదు ఆయన పైన వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేయడానికే ఆయన అలా మాట్లాడినాడనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు సీఎం స్థాయిలో ఉండి ఆ సంఘటనపై, శాంతి భద్రతలపై మీరు స్పందించాల్సింది, తప్పు జరిగింది, దానిపైన చట్టప్రకారంగా ఏ రకమైన చర్యలు తీసుకుంటామో ఆ విధమైన చర్యలు తీసుకుంటాము అని అంతటితో ఆపింటే సరిపోవు. కానీ ఆయన నాకు ఫ్యాన్స్ ఉన్నాడు అనడం, లేదా ఆయన ఏమైనా దేశాన్ని కాపాడుతున్నాడు అనడం, ఏ హీరోలు కూడా దేశాన్ని ఏం కాపాడలేరు కదా. ఇప్పుడు మీరు పొలిటీషియన్స్ ఉండరు, మీరేమో గన్ను తీసుకుపోయి దేశ భద్రతను ఏమైనా సరిహద్దుల నుండి కాపాడుతున్నారా? అక్కడ మనకు అది వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు అనిపిస్తుంది. నిన్న కూడా ఏమంటున్నాడు, ఒక సినిమాటిక్గా మాట్లాడుతూ ఇప్పుడు ఆయనకు ఉన్నటువంటి భద్రతా సిబ్బంది కానీ పోలీసులు కానీ ఎక్కడన్నా క్రౌడ్ లేబర్ని ఏం చేస్తారు, క్లియర్ చేస్తారు, జనాలందరినీ దూరంగా జరపడం, ఆయన పోయే వెహికల్ను పోనిచ్చే విధంగా క్లియర్ చేస్తారు, అక్కడ ఖాళీ చేపిస్తారు. కానీ ఆయన చెప్తున్నది ఏంటి, ఆ వల్ల ఏ వల్ల నుండి ఆ సెక్యూరిటీ ఆవల నుంచి ఈ వాళ్ళకు, ఈ వాళ్ళ నుంచి ఆవలకు ఒక 40-50 మంది ఉద్దేశపూర్వకంగా దొబ్బినారు అనే విధంగా ఆయన మాట్లాడుతుంటే అదే మనకు అర్థమవుతుంది. సరే, ఇవన్నీ మాట్లాడడం ఒక ఎత్తు అయితే, ఇంకా ఏమంటున్నాడు, అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత చాలా మంది సినీ పెద్దల ఆయన కలచడం జరిగింది, ఎందుకు కలిసినారు అంటున్నాడు. అదే కాకుండా అంత తాగకుండా ఆయనకైనా కాలు పోయిందే, చెయ్యి పోయిందే, కన్ను పోయిందే అంటున్నాడు. అంటే రేవంత్ రెడ్డి గారి యొక్క ఉద్దేశం అనేది మనకు ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది. ఇప్పుడు ఆడ జరిగిన సంఘటన తప్పే కాదని ఎవరు అన్నట్లే అందరూ బాధపడుతున్నారు, దాంట్లో ఎటువంటి రెండో మాట లేదు. కానీ జరగనటువంటి ఒక సంఘటన లేదు, ఈ విధంగా జరగాలని మీరు ఎందుకు కోరుకుంటున్నారు అంటే, అల్లు అర్జున్ కాలు, చెయ్యో, కన్ను పోవాలని మీరు కోరుకుంటున్నారా? అంటే అక్కడ వ్యక్తిగత ద్వేషం అనేది అర్థం కావట్లేదా? ఎందుకు మీరు అట్లా మాట్లాడాల్సింది? ఒక సీఎం స్థాయిలో సబ్జెక్టుకే మీరు కన్ఫై కాకుండా
అలా వ్యక్తిగతంగా మాట్లాడడం ఎందుకు? సినీ పెద్దలు అల్లు అర్జున్‌ను ఎందుకు పరామర్శించిండ్రు? అది వాళ్ళ వ్యక్తిగతం. మనం దాన్ని కాదనలేం కదా! ఇప్పుడు ఒక వ్యక్తి జైలుకి పోయో, లేకపోతే ఎక్కడో దూర దేశాలకు పోయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ గాని, లేదా ఆయన అభిమానులు గాని, శ్రేయోభిలాషులు గాని రకరకాలు కలుస్తుంటారు. దాన్ని వద్దు అనే హక్కు మనకెక్కడ లేదు గదా! అయితే ఇక్కడ ఒక వ్యాలిడ్ పాయింట్ ఉంది. మీరేమంటున్నారు? ఈ అల్లు అర్జున్ పరామర్శించినటువంటి వాళ్ళు, ఆ కుటుంబ సభ్యులు ఎందుకు పరామర్శించలేదు అంటున్నారు. కరెక్ట్, మంచిదే. ఎందుకంటే అక్కడ ఒక ఇబ్బందికరమైనటువంటి, ఒక తీవ్రమైనటువంటి సంఘటన జరిగింది కాబట్టి, ఆ కుటుంబాన్ని కూడా సినీ పెద్దలు పరామర్శించుంటే బాగుండు. దానికి మనం చెప్పేది లేదు. మనం ఏం చేసేది కానీ మనం అలా చేయండి అని మనం ఎట్లా చెప్పగలుగుతాం? ఇప్పుడు పోవడం లేదనేది వాళ్ళ వ్యక్తిగతం. పోతే మంచిది, మంచి విలువ ఉండేది వాళ్ళకు. పోలేదు. కానీ మనం ఎట్లా చెప్పగలుగుతాం ఎందుకు పోలేదని? అంటే ఇక్కడ స్పష్టంగా మనకు అర్థమవుతున్నది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారికి ఈ అల్లు అర్జున్‌కి మధ్య చిన్న ఒక గ్యాప్ అనేది వచ్చింది. ఆ గ్యాప్ ఎవరైనా క్రియేట్ చేయడం వల్ల వచ్చిందా? లేదు తాను వేరే విధంగా అపార్థం చేసుకున్నాడా? అంటే చాలా రకాలుగా చెప్పొచ్చు. ఆ రోజు సినీ ఫంక్షన్‌లో అందరి పేర్లు చెప్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు మర్చిపోయినాడు. సరే జనరల్‌గా ఏముంది, ఒక్కొక్కసారి మర్చిపోయిండొచ్చు కూడా, అది పెద్ద విషయం కాదు. కానీ సీఎం స్థాయిలో వ్యక్తి అలాంటి చిన్న విషయాలు పట్టించుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే రాష్ట్రంలో చాలా సమస్యలు చాలామంది మాట్లాడుతుంటారు. వాటన్నింటిని భూతద్దంలో పెట్టి ప్రతి చోట నా పేరు ప్రస్తావించలేదంటే అది అయ్యే పని కూడా కాదు. కరెక్ట్ కాదు. ఎంత చెప్పాలంటే ఎట్లా ఉందంటే, ఈ కేసు పైన ఒక స్పష్టమైనటువంటి స్టేట్మెంట్ ఫస్ట్ నుంచి లేదు ప్రభుత్వం తరపు నుంచి. ఒక రకంగా చెప్పాలంటే ఒక పారి పోలీసులు పర్మిషన్ ఉందంటారు, ఒక పారి పర్మిషన్ లేదంటారు, మధ్యలో పొమ్మని చెప్పినామంటారు, మధ్యలో మేము చెప్పిన పోలేదంటారు, ఇంకా రకరకాలుగా చెప్తున్నారు. ఇలాంటి ఎందుకు? అల్లు అర్జున్ ఒకవేళ మీరు అరెస్ట్ చేసిన సందర్భంలో ప్రభుత్వం తరపున లేదా పోలీసులు కానీ ఒక స్పష్టమైన ప్రకటన చేసింటే జరిగినట్టుగా ఈరోజు ఇన్ని అనుమానాలకు తావొచ్చిండేది కదా. సీఎం అనేటువంటి వాడు నిష్పక్షపాతంగా ఉన్నాడు అని మనం ఎట్లా అర్థం చేసుకోగలుగుతున్నాము? అలా మనకు కనిపించట్లేదు కదా. ఇన్ని రోజుల సంఘటనలు జరిగిన తర్వాత ఒక డ్రామాటిక్గా మీరు చెప్పే విషయాలు ఎవరు నమ్మాలనుకుంటున్నారు? ఎవరు నమ్మే పరిస్థితి ఉందే? పోనీ అటువైపు అల్లు అర్జున్ అయినా వాళ్ళైనా ఏం చెప్తున్నారు? జరిగిన సంఘటన బాధాకరమే, అంతో ఇంతో మా ప్రమేయం ఉండడం వల్లే మేము ఈ బాధపడుతున్నాం అంటున్నారు. వాళ్ళేం వాళ్ళ తప్పు పూర్తిగా ఉంది లేదా జరిగిందైతే వాళ్ళ మూలంగా జరిగిందని వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ ఇక్కడ ఎందుకు సీఎం దీన్ని ఇంతగా తీసుకుంటున్నాడో ఎవరికి అర్థం కావట్లేదు. సరే ఏదేమైనా అది కోర్టుకు పోవడం జరిగింది, ఆయన జైలు కూడా పోవడం జరిగింది ఒకరోజు, మళ్ళీ బెయిల్ రావడం బయటికి జరిగింది. సరే దీంట్లో అల్లు అర్జున్ ప్రమేయం ఒక్కందే ఉంది ఈ సంఘటనలో, లేదా అక్కడ ఉన్నట్టు పోలీసులదే, లేకపోతే థియేటర్ యజమాన్యందే, ఎవరిది తప్పు అనేది ఇంకా లీగల్గా కోర్టు చెప్పాల్సింది. మనం ఇప్పుడు ఎవరు మేము చేసినా కూడా దానికి ఏం చేయగలిగేది కూడా ఏం లేదు. ప్రభుత్వం తరఫున వాళ్ళు ఎలాంటి ఎవిడెన్స్ చూపిస్తారో చూడాలి. కానీ ఇక్కడ పదే మనకు వస్తున్న అనుమానాలు ఏంటంటే, ప్రభుత్వం తరఫున వాదించినటువంటి అడ్వకేట్ ప్రవర్తించిన తీరు కానీ, నిన్న రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన విధానం కానీ, అంతకుముందు జాతీయ మీడియాలో ఆయన చెప్పిన మాటలు కానీ, ఇవన్నీ చూస్తే కూడా మనకు ప్రభుత్వం లేదా రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ మీద ఏదో తెలిసో తెలియకో ఎందుకు ఎక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ ఒక రకమైనటువంటి విద్వేషం ప్రదర్శిస్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది. సరే మనం ఎన్ని చెప్పినా కూడా ఆ కుటుంబానికి చాలా తీరని నష్టం జరిగింది. అది ఉద్దేశపూర్వకంగా జరిగిందా? ఉద్దేశపూర్వకంగా జరిగిందని ఎవరు అనుకోరు. ఎందుకంటే అల్లు అర్జున్ ఏమైనా ఫోన్ చేసమ్మా మీరు రాండి, ఇంతమంది జనాలు వచ్చారు, ఆ జనాలు మిమ్మల్ని తొక్కిచ్చి చంపుతాను అని ఎవరు అనరు కదా. అది అలా ఆలోచించడం మూర్ఖత్వం కదా. వాస్తవంగా చెప్పాలంటే ఎవరైనా అది అనుకోని జరిగిన సంఘటనే. సరే ఆ సంఘటన జరిగిన తర్వాత ఆ కుటుంబానికి ప్రభుత్వం తరపున కానీ అల్లు అర్జున్ తరపున కానీ ఎలాంటి ఆర్థిక అండదండలు లేదా వాళ్ళ కుటుంబానికి బాసటగా నిలుస్తారనేది మనం చూడాలి. కొంతమంది చెప్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటి, ఇంతవరకు అల్లు అర్జున్ ప్రకటించినటువంటి ఆర్థిక సాయం ఏదైతే ఉందో అది ఇంకా కుటుంబానికి అందించలేదు. అలా అందించడానికి కొన్ని లీగల్గా ఇబ్బందులు ఉంటాయి. అందిస్తే కేసు వేరే రకంగా డైవర్ట్ అవుతుంది కాబట్టి లాయర్లు వద్దన్నారని ఒకవైపు, ఇంకా కొంతమంది నిన్నటిదాకా మంచి పేరున్నటువంటి ఒక జర్నలిస్ట్, సరే ఆయన పేరు ప్రస్తావించకూడదు అని అయినంగా కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు చెప్పడం జరిగింది. నేను చూస్తే ఏదో అల్లు అర్జున్ గారికి ఈ విషయం చెప్పినా కూడా స్పందించలేదని, సరిగా మళ్ళటి రోజు ఆయనకు తెలిసినదని ఆయన చెప్తుంటే, కానీ ఈయన థియేటర్లో ఉండగానే ఈ విషయం తెలిసినదని ఈయన చెప్తున్నాడు. ఇలా రకరకాలు జరుగుతుంటాయి. చూద్దాం ఏదేమైనా ఫైనల్గా కనీసం ఆ బతికున్న బాబైన దేవుని దయల్ల బతకాలని వాళ్ళ తల్లి యొక్క ఆశలు
ఆ బాబు రూపంలో వాళ్ళ కుటుంబానికి నెరవేర్చడానికి అవసరమైనటువంటి చేదోడు ఇటు ప్రభుత్వం కానీ అల్లు అర్జున్ కానీ ఇస్తే బాగుంటున్నదన్నదే మన యొక్క ఆలోచన.